తాడేపల్లిగూడెం శివారు ఎల్లాగ్రహారం ఇందిరమ్మ కాలనీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా G+1 పేరుతోటి ఇందిరమ్మ కాలనీ 360 కుటుంబాలు నివేశాలకు ఉండేటట్టుగా ఆనాడు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ గృహాలు నిర్మాణం చేసింది. కానీ ఆ రోజు ఇక్కడ 360 కుటుంబాలు కూడా 190 మంది బాగా తాడేపల్లిగూడెం టౌన్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద సొంత భవనాలు ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ కూడా ఇందిరమ్మ కాలనీలో వాళ్ళు సంపాదించుకొని ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. సరే ఇల్లు కట్టిన తర్వాత దాన్ని ఆ విధంగా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడంతో ఈ ఇళ్ళని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అత్యంత పేదలు ఈ శిథిలావస్థకు ఉన్నటువంటి చేరినటువంటి ఇళ్లలో 500-1000 రూపాయలు అద్దెలకు వచ్చి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఇది నివాసానికి ఏమాత్రం కూడా అనుగుణం లేనటువంటి ప్రాంతం ఈ ఎల్లాగ్రహారం ఇందిరమ్మ కాలనీ. దాదాపుగా 20 ఏళ్ల క్రితం కట్టినటువంటి కాలనీలో కనీసం మంచినీళ్లు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఈ కాలనీకి ఇవ్వలేదు. ఇవాళ గ్రామాల్లో కానీ అలాగే మున్సిపాలిటీ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ కాలనీ వదిలేయడం జరిగింది. ఇవాళ 360 గృహాల నిర్మాణం చేసి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఈ ఇందిరమ్మ కాలనీల్ని ఇవాళ శిథిలావస్థకు చేరినటువంటి కాలనీల్ని బాగు చేసి ఇవాళ ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకు ఇవ్వాలి. ఇవాళ ఎవరైతే ఏ మాత్రం కూడా బయటకు వచ్చి 500 రూపాయల పైన అద్దె చెల్లించుకోలేనటువంటి కడుపేదలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఏ ఫెసిలిటీసు ఏ సౌకర్యాలు లేకపోయినా ఉంటా ఉన్నారు. వాళ్ళని గుర్తించి వాళ్ళు నిజమైనటువంటి పేదలే ఇక్కడ తప్పనిసరి పరిస్థితులు ఉంటా ఉన్నారు. ఇవాళ పాములు ఇవాళ దుర్గంధపూరితమైనటువంటి పరిస్థితులు, వర్షం వస్తే మోకాళ్ళ లోతు పైన నీళ్లలో వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. అన్ని రకాలైనటువంటి అంటువ్యాధులకి గురవుతూ ఉన్నారు. కనీసం వాళ్ళకి తాగునీరు, కరెంటు, రోడ్లు, మినిమం ఫెసిలిటీస్ సౌకర్యాలు కల్పించి పేదవాళ్ళకి ఈ గృహాలని ఇవాళ వారికి సొంతానికి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.